నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 13వ రోజు సుమారు 3000 మంది స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా 13వ రోజు అంగరంగ వైభవంగా సుమారు 3000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి వారి పూజలు, అన్నదానాలు, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి, హెల్మెట్ల పంపిణీ, మెడికల్ క్యాంపులు, ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ గారిని, వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్షాలు, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ శాంతులతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ, అలాగే 13వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నైవేద్యాన్ని మాజీ కౌన్సిలర్ బంటు లక్ష్మీనారాయణ, నరసింహారావు, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, గుడిపాటి నవీన్, గొట్టిముక్కల లక్ష్మణ్, నాయుడు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, అశ్వన్ మిత్ర, మోహన్ రెడ్డి, భాస్కర్ రావు, రవివర్మ, శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్ రాథోడ్, యశ్వంత్ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అటే పటం కడుపు ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప, స్వామియ శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. స్వామి అయ్యప్ప, విల్లాలి వీరా అయ్యప్ప, పావన స్వామి అయ్యప్ప, విల్లాలి వీరా అయ్యప్ప,
వనుపులి వాహనమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప వనుపులి వాహనమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ప్రియతమ సభ్యులు సహకారంతో మామూలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి అన్నదాన కార్యక్రమం చేసినందుకు వారికి భక్తులందరూ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ సేవలో నాకు భాగ్యం కల్పించిన బిఎల్ఆర్ గారికి సదా కృతజ్ఞతనే ఉంటాను. వారి స్వామి వారి ఆశీస్సులు వారి మీద వారి కుటుంబం మీద ఉండి అందరూ కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈరోజు స్థానిక అశోక్ నగర్ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ 13వ రోజు స్వామి. ఇది మన రకాల అన్నప్రసాద వితరణ కార్యక్రమం స్టార్ట్ అయిన కానుండి ఈరోజు 13వ రోజు. మొదటి రోజు నుండి రోజు రోజుకు స్వాముల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా అన్న బిఎల్ఆర్ గారు స్టార్టింగ్ 2000 మంది నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 3000 పైకి దాటింది స్వామి. ఈ మండల కాలం పూర్తయ్యేలోపు అన్నగారి కోరిక 4000 మంది స్వాములకు, మినిమం 4000 మంది స్వాములు ఇక్కడ ఈ అన్నప్రసాద వితరణలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి కోరిక స్వామి. అలాగే మన నియోజకవర్గ వ్యాప్తంగా మాలధరించినటువంటి స్వాములందరూ అయ్యప్పలు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు, భవానీ స్వాములు మాలాధారణ చేసిన ప్రతి ఒక్క స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, అయ్యప్ప శరణం స్వామి, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి 13 రోజులు అవుతుంది స్వామి. ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా 3,000 మంది స్వాములకు అన్నప్రసాదాన్ని సిద్ధం చేయడం జరిగింది స్వామి. మన ప్రియతమ శాసనసభ్యులు కొత్తూరు లక్ష్మారెడ్డి గారు జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాత్రి ఉదాహరణ మిర్యాలుగా వచ్చి మా సేవ చేస్తున్నటువంటి స్వాములందరినీ పిలిచి కూర్చోబెట్టి స్వాములకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, స్వాములకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నేను స్వాములకు సేవ చేసే క్రమంలో లేకపోయినా కూడా మీరందరూ నేను ఉన్నట్టుగానే భావించి సేవ విషయంలో ఎలాంటి తేడా రాకుండా చేయాలని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ హెచ్చరించడం జరిగింది స్వామి. అదే క్రమంలో మన స్వాములు క్యాబేజీ కూర రోజు పెడుతున్నారని చెప్పి అన్నగారికి కంప్లైంట్ ఇస్తే వారు మమ్మల్ని ఒక రోజు వచ్చినా కూడా మళ్ళీ ఒక రోజు రాకుండా వారం రోజులు వేరు వేరు కూరలు రోజుకొక కూర మార్చి మార్చి పెట్టమని చెప్పి మాకు ఎమ్మటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది స్వామి. కాబట్టి స్వాములందరూ కూడా ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనం కూడా అంతే ఆదరాభిమానాలు ఆ బిఎల్ఆర్ స్వామి చూపించి వారు వారి కుటుంబం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో తొలతూగేలా మనం అందరం కూడా మనసారా జీవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది స్వామి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 2 గంటల వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాము. ఈ రోజు మనకు ఇక్కడ అన్నప్రసాదాన్ని ఎత్తుకున్నటువంటి స్వాములు మన మాజీ కౌన్సిలర్ బంటు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా నరసింహరావు స్వామి, మోహన్ రెడ్డి స్వామి, మెడికల్ మోహన్ రెడ్డి స్వామి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి స్వామి, మిత్ర స్వామి బృందం అందరూ కూడా ఈరోజు నైవేద్యాన్ని ఎత్తుకోవడం జరిగింది స్వామి. వారికి అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి దయ వలన అష్టైశ్వర్యాలు
ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఆధ్వర్యంలో 13వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 3,000 మంది అని కాదు, అవతలో వచ్చినా కానీ అన్నదానం ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు వారు బాధ్యతగా శేఖరన్న గారికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని సేకరించి ఏమేమి చేయాలి, ఏ ఒక్కరు ఏర్పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని బిఎల్ఆర్ అందరూ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిఎల్ఆర్ అందరికీ మరియు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి లక్ష్మీ కుటుంబానికి ప్రార్థించాలని అన్నదానం మహాదానం స్వామి. మన స్థానిక శాసనసభ్యులు మతుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి వారి కుటుంబాలన్నీ కూడా కలగాలని సుఖంగా చల్లగా ఉన్నారని కోరుకుంటూ స్వామి మన స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, భవానీ స్వాములు, శివస్వాములు అందరి పైన ఎంతో అపారమైన ప్రేమతో ఈ భిక్ష బయట ఊరు నుంచి కూడా స్వాములు వస్తున్నారు. ఈ హోటల్స్ దగ్గర నిలబడడం అవి జరుగుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పేసి బిఎల్ఆర్ అన్నగారు ఎంతో మంచి హృదయంతో ఆలోచించి ఈ అయ్యప్ప స్వామి గుడిలో ప్రతిరోజు 3,000 మందికి భిక్ష తయారు చేయించి ప్రతి అయ్యప్పకి కడుపు నిండా చివరికి వచ్చే అయ్యప్ప కూడా ఒక్కడు ఉన్నా కూడా భిక్ష చేయకుండా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అనే ఆలోచనతో 3 గంటల వరకు కూడా ఇక్కడ ఉంది. బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా సేవ చేయడం జరుగుతుంది స్వామి. ఇంతటి మహా కార్యక్రమం చేపిస్తున్నందుకు బిఎల్ఆర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ వాళ్ళ కుటుంబం ఎల్లవేళ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనం అందరం ఆ అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటూ మనం కూడా అయ్యప్ప స్వామి దీవెనలు ఆ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాం స్వామి. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన బిఎల్ఆర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం స్వామి.